మనకైతే మాత్రం స్లీవ్ లెంత్ కావాలి, ఆర్మ్ రౌండ్ కావాలి, బైసెప్స్ రౌండ్ అయితే మాత్రం కావాలి. అవి ఎలా తీసుకోవాలో అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఏదైతే షోల్డర్ బోన్ ఉంటుందో ఈ యొక్క షోల్డర్ బోన్ నుంచి ఎంతవరకు లెంత్ కావాలో దాన్ని వచ్చేసి మనం స్లీవ్ యొక్క లెంత్ అయితే మాత్రం అంటాం. షోల్డర్ బోన్ గురించి మీరు టచ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి అన్నది మీరు ఇక్కడ వరకు లెంత్ అయితే మాత్రం తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత బైసెప్స్ రౌండ్ అయితే మాత్రం తీసుకోవాలన్నమాట. ఏదైతే కండ ఉంటుందో ఈ యొక్క కండని బైసెప్స్ అయితే అంటారు. అంటే ఏదైతే షోల్డర్ బోన్ నుంచి కరెక్ట్గా మీకు ఎండింగ్ వచ్చేసి మీకు ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర వస్తుంది కదా, 4 ఇంచెస్ దగ్గర మాత్రమే బైసెప్స్ రౌండ్ అయితే మాత్రం తీసుకోవాలన్నమాట. బైసెప్స్ అంటే ఏదైతే కండ ఉంటుందో దాన్ని బైసెప్స్ అయితే అంటారు. ఇక్కడ మనకి 6.5 అయితే మాత్రం వచ్చింది అండి. ఏదైతే కరువు ఉందో ఆ యొక్క కరువు వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ అయితే మాత్రం అంటామండి. అక్కడ మనకి షోల్డర్ బోన్ ఉంటుంది కదా, స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని ఎండింగ్ వచ్చేసి మళ్ళీ ఆ షోల్డర్ బోన్ దగ్గరికి అయితే మాత్రం రావాలి. ఈ విధంగా అన్నదే ఆర్మ్ రౌండ్ అయితే మాత్రం తీసుకోవాలండి. మా పాప అయితే సరిగ్గా ఉండడం లేదు, మీకు అర్థం అవ్వాలని అయితే చెప్పాను.